లార్డ్ ప్రైజ్ లార్డ్ అందరికి. ఇప్పుడు మనం ఒక స్కిట్ చేస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ఇప్పుడు మనం ఒక స్కిట్ చేస్తున్నాం మేమందరం కలిపి, బాహు ద లేజీ బాయ్ అనేసి. ఓకేనా? మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఓకే సిస్టర్. Bahu. Kevin is Bahu in this skit. He is a very lazy boy. ఈజ్ ఎ వెరీ వెరీ లేజీ బాయ్. పని చేయడు, ఏం చేయడు, ఎప్పుడు ఫోన్లోనే ఉంటాడు. ఇంట్లో మమ్మీ డాడీ వినడు. బాహు పేరు బాగుందా? సూపర్. బాగుందా బాహు పేరు? ఇప్పుడు చూడండి బాహు ఏం చేస్తాడో. అన్ని చేయమని చెప్పు. బాహు వాజ్ అ వెరీ లేజీ బాయ్. హీ డిడ్ నాట్ వాంట్ టు డూ ఎనీథింగ్. బాహు కొంచెం మార్కెట్కి వెళ్ళేసి వస్తావమ్మా. పో ఆడుకొని అనుకో. చూడు, మార్కెట్కి వెళ్ళమంటే వెళ్తేనే లేడబ్బా మీ బాబు. డాడీ ఉన్నాడని చెప్పు ఇంట్లో బాహుకి. ప్లీజ్ బాహు, మార్కెట్కి వెళ్ళిరావా. నేను ఆడుకోలేను. ఏం ఆడుకుంటావు బిడ్డ ఊరికే? డాడీ వెళ్ళమంటున్నాడు, వెళ్ళిరా బాహు. నేను ఎందుకు పోవాలి? ఆడుకొని నన్ను ఇంకా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి నాకు. ఆడుకోవడం ఇంపార్టెంట్ పనా బాహు? నువ్వు ఏమి పని చేయకపోతే ఏమి కాకుండా పోతావు. అరే ఆగు ఆగు, మ్యాచ్ అవుతుంది. ఆగు. ఫ్యూచర్లో బాగుపడవారా నువ్వు ఎప్పుడు? మమ్మీ నీకెందుకు వదిలే. ఈషు ఇస్ క్రైయింగ్. పక్కనే ఒక చిన్న బాబు ఏడుస్తూ కనిపిస్తాడు బాహుకి. అరే రీఛార్జ్ అయిపోయింది, రీఛార్జ్ చేయించుకొని పోతున్నా, నేను పోతున్నా, బాయ్. అరే అరే బాబు ఎందుకు ఏడుస్తున్నావు? బాబు ఎందుకు ఏడుస్తున్నావు? ఆకలి అవుతుందా? అరే అరే ఆకలి అవుతుంది. నా ఇల్లు దగ్గరనే ఉంది, ఒక్క నిమిషం ఆకు, పోయేసి వస్తా నేను. ఇంటికి పోరా. బాహు, నీకు ఇష్టమైన నూడిల్స్ చేసిన తింటావా? నూడిల్స్ ఇస్తున్నా బేట, ఒక్క నిమిషం ఆగు ఇస్తున్నా. జల్దీ చేయి, ఆకలి అవుతుంది నాకు. ఫుడ్ మాత్రం టైంకి తింటాడు మా బాబు, మిగతా పని ఏ చెప్పినా చెయ్యడు. మీరు కూడా అందరూ బాగా టైంకి తినండి ఫుడ్. గుడ్ హ్యాబిట్స్, డైజెస్టివ్ సిస్టమ్ ఏదో ఒకటి. నాతో మాట్లాడకండి, చాలా లేజీ నేను. రీఛార్జ్ అయిపోయింది, ఏం చేయాలి? అన్నమేది ఇస్తున్నా, ఆగు. అది మీరు టైంకి ఇయ్యారు కానీ నన్ను టైంకి పని చేయమంటారు. నూడిల్స్ ఇగో బాహు, ఓ నీకు ఇష్టమైన నూడిల్స్ చేసిన తినవా? దీన్ని ప్యాక్ చేసి బయట తింటా నేను. ప్యాక్ చేసి ఇంట్లో తినేది బాహు అది. ప్యాక్ చేయ మమ్మీ, నీకెందుకు, బయట తింటాను నా ఫ్రెండ్స్ తోటి. ప్యాక్ చేయి. ఇగో బాహు. పోతున్నా నేను. సరే, ఓకే ఓకే. ఏయ్ ఏయ్ హాయ్, తీసుకో నూడిల్స్, అవి మంచిగా ఉంటాయి. మా మమ్మీ నాకు చాలా మంచిగా ఇస్తుంది ప్రేమతోటి. అయితే తిను, ఆకలి నిండుతుంది నీది అట్లీస్ట్. అవును, నువ్వు ఏడుస్తుంది ఆకలి కోసమే కదా. నువ్వు ఇప్పుడు తిను, మంచిగా తిను. నాది నేను నీకు ఇస్తున్నా, తిను. నేను పోతున్నా ఇంటికి.
దూరం నుంచి వాళ్ళ డాడీ ఆయన వాచ్ చేస్తూనే ఉంటాడు బాహుని. ఎక్కడికి వెళ్ళాడు స్నాక్స్ అది టిఫిన్ తీసుకొని ఎక్కడికి వెళ్ళి ఏం తింటున్నాడా అని బాహుని వాళ్ళ డాడీ వాచ్ చేస్తూనే ఉంటాడు. అవును, బాహు చదువు ఎగ్జామ్స్లో పాస్ అయిందా? రాలేదు మార్క్స్, ఫెయిల్ అయిందా? తక్కువ మార్క్స్ వచ్చినాయి. ఎప్పుడు ఆ ఫోన్ పట్టుకొని ఉంటే మళ్ళీ ఎట్లా పాస్ అవుతాడు? చీ. నేను బాహుకి చెప్తూనే ఉన్నా, చెప్పిన మాట అస్సలు వినట్లేదు. అవును, బండి అడిగింది కదా, వాడు పాస్ అయితేనే ఇస్తా అన్నా కదా. అవును. హలో పప్ప, ఇవాళ రిజల్ట్స్ వచ్చినాయి చూడా. మళ్ళీ ఫెయిల్ అయినావా బావు? అది అయిపోయింది పప్ప, ఎగ్జామ్ టఫ్ ఉండే, సారీ, అయిపోయింది ఏదో ఒకటి. చూడు, బాహు మళ్ళీ ఫెయిల్ అయిపోయిండు. ఫెయిలియర్ ఇస్ కీ టు సక్సెస్, భయపడకండి. ఫెయిలియర్ ఇస్ కీ టు సక్సెస్, భయపడకండి. ఫెయిల్ అయ్యి పాస్ అవ్వచ్చు మీరు. నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ బాహు. చదువుకోమన్న టైంలో చదువుకోకుండా ఫ్రెండ్స్ వెంబడి తిరుగుతుంటావు. ఎగ్జామ్స్ మూమెంట్లో మార్క్స్ రావు. మీ డాడీతో నేను తిట్లు తినాలా? ఆపేయ్. మేనర్స్ కూడా లేదు నీకు. సరే బాహు, పాస్ అయితే బండి ఇప్పిస్తా అన్నా కానీ ఇగో వానికి ఇచ్చే బండి తాళం ఇచ్చే, వానికి బండి కొన్నా అని చెప్పు. కమాన్ బాహు. ఇదిగా బాహు, మీ డాడీ నీకు గిఫ్ట్. కంగ్రాచులేషన్స్ బాహు. బాహు ఫెయిల్ అయినా కానీ బండి ఇప్పించిన మంచిదా కాదా? కాదు. ఎందుకు? మంచిది. మంచిదా కాదా? చదవలేదు బాహు. ఎంతమంది మంచి మంచిది marks అంటారు? రాలేదు. చేతులు ఎత్తండి. డర్టీ డాడీ ఫ్రీడమ్ ఇస్తున్నాడు పిల్లలకి. ఓకే, ఎంతమంది యేసు మంచిది రక్తం కాదంటారు? చేతులు ఎత్తండి. మంచిది కాదు కదా స్నయ్య. ఇప్పుడు బాహు పని చేయలేడు ఇంట్లో, ఓకే? ఎప్పుడు ఫోన్ మీదనే ఉన్నాడు, ఓకే? కానీ ఎవరో పాపం మా పిల్లగానికి ఎవరు లేరు, ఏడుస్తుంటే నూడిల్స్ పెట్టిండా లేదా? మంచి పని బైబిల్ ఇచ్చిండు, బైబిల్. తన టిఫిన్ తీసుకెళ్ళి వేరే అబ్బాయికి ఇచ్చాడు, అవునా కాదా? తన ఆకలిని తీర్చాడు. ఈవెన్ దో ఇట్ ఈస్ ఫేవరెట్ ఫర్ హిమ్, హీ గేవ్ ఫుడ్ ఫర్ ద అదర్ వన్. అవునా? గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిటా? కదా, మనకు లేకపోయినా ఇతరులకు పెట్టడం గుడ్ హ్యాబిటే కదా. అవును, గుడ్ మేనర్స్ లెక్క చేయదా? చేస్తుంది. కాదు కదా. ఈ షుడ్ బి గుడ్ ఆల్సో కదా. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈవెన్ దో కెవిన్ బాహు తన మేనర్స్ లేకపోయినా ఒకరి గురించి గుర్తించి ఆకలిని తీర్చాడు కాబట్టి వాళ్ళ ఫాదర్ క్షమించి హ్యాబిట్ని నచ్చి గిఫ్ట్ ఇచ్చాడు. మన దేవుడు కూడా యాజ్ యూజువల్గా మనం ఎన్ని తప్పులు చేసినా మనం క్షమించి మనకు బ్లెస్సింగ్ ఇవ్వడం మానేస్తున్నాడా? అవునా? లేదు. తప్పులు చేస్తున్నామా మనము? ఆర్ వి ఒబేయింగ్ అవర్ పేరెంట్స్? నో. గాడ్కి ఒబే చేస్తున్నారా మీరు? కాదు కదా. అయినా దేవుడు మీకు ఇవ్వాల్సిన గిఫ్ట్స్ ఇస్తున్నాడా? గిఫ్ట్స్ ఇవ్వట్లేదా? ఎవరు ఇస్తున్నాడు కదా గిఫ్ట్స్? మరి దొరుకుతుంది. దేవుడు గిఫ్ట్స్ ఇస్తున్నాడు కదా. మళ్ళీ వాళ్ళ ఫాదర్ కూడా యాజ్ యూజువల్గా గాడ్ ఇమేజ్లోనే ఉన్నాడు కదా ఫాదర్. సో ఈ షుడ్ ఎక్స్క్యూజ్ హిస్ సన్ అండ్ గివ్ ద గిఫ్ట్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? వాళ్ళ ఫాదర్ ఎలా ఉన్నాడో మన ఫాదర్ కూడా మనతో అలాగే ఉంటున్నాడు, అవునా కాదా? అందరు అంగీకరిస్తున్నారా లేదా? తప్పులు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయినా దేవుడు గుర్తిస్తున్నాడు కదా మనని. అవును. అడిగిన వెంటనే ఇస్తున్నాడా లేదా? ఇస్తలేడా పిల్లలకి? సిస్టర్స్ ఇవ్వట్లేదా? పక్కా. బాహు చాలా రూడ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు బాహు ఎంతమందికి బాహు క్యారెక్టర్ నచ్చింది? అందరికీ నచ్చుతుంది. మనం కూడా ఫోన్లోనే వాడు ఉంటాము, కరెక్టా? నంబర్ 1 క్వాలిటీ ఏంది? మనకి ఫోన్ అంటే ప్రాణం, ఇష్టం. ఫోన్ కావాలి. అక్కదో చెల్లెదో మమ్మీదో డాడీదో ఎవరిదో ఒకళ్ళ ఫోన్ కావాలి.
ఎంతమందికి ఫోన్లు ఉన్నాయి? మన ఫోన్ ముట్టనిస్తాం ఎవరినన్నా? అస్సలు ముట్టనియం. పాస్వర్డ్లు ఉన్నాయి ఆ ఫోన్కి? ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయి. నా ఫోన్కి పాస్వర్డ్ ఉండదు, ఎప్పుడు పెట్టుకోను. ఎందుకు పాస్వర్డ్ పెట్టుకుంటారు చెప్పండి ఫోన్కి? ప్రైవసీ. ఆ? ప్రైవసీ. ప్రైవసీ. ప్రైవసీ ఒకటి, పర్సనల్ ఒకటి, ఇంకా ఫోటోలు 3, ఇంకా పైసలు ఉంటాయా Secrets. నీ ఫోన్లో? చాట్స్. చాటింగ్, మెయిన్ చాటింగ్, ఇంకా ఇన్స్టాగ్రామ్, స్నాప్. ఫ్రీ ఫైర్ గేమ్, ఇంకా సరే. బాహుకి ఒక క్వాలిటీ ఫోన్ ఉండే, సేమ్ మనం కూడా అట్లనే ఫోన్లో ఉన్నాం. బాహు. వాళ్ళ మమ్మీ డాడీ మాట విన్నాడా? లేదు. మనం వింటామా? వింటారా? అన్ని అవును. ఫోన్లు ఆడొద్దంటే మానేసిరా? మానేలే కదా. సరే, ఇవాళ నుంచి మీ మమ్మీ డాడీకి అందరికీ నేను చెప్తా, ఇలా ఫోన్లో పాస్వర్డ్ ఉంటుందని చెప్తా. ఓకే, తీసేస్తారా పాస్వర్డ్? లేదు. చచ్చిపోతాం మనం, పాస్వర్డ్ మాత్రం yes తీయము. వీడియో సంపద. ఇంకోటి ఏం క్వాలిటీ ఉండే? చదవడు. మనమందరం చదువుతున్నామా? అందరు ఫస్ట్ క్లాసేనా? నేనైతే ఫెయిల్ స్టూడెంట్ ఉండే, నాకు ఎప్పుడు రెడ్ మార్కులే ఉండే. మ్యాథ్స్ రాదు నాకు, సైన్స్ రాదు నాకు, తెలుగు అసలే రాదు. ఉన్నారా ఎవరన్నా? అందరు బాగా చదువుతారమ్మా. బాహు వాళ్ళ నాన్న బండి ఎందుకు ఇచ్చిందంటే, గాడ్ ఈజ్ గ్రేట్. లవ్, షేరింగ్ ఈజ్ Caring. షేరింగ్ ఈజ్ గాడ్ ఈజ్. సరే, ఎంతమంది క్రిస్టియన్స్ ఇక్కడ? చేతులు ఎత్తండి. క్రిస్టియన్స్, హౌ మెనీ పీపుల్ నో జీసస్ హియర్? జీసస్ అంటే ఎవరికి తెలుసు? అందరికి తెలుసా? అందరికి తెలుసా? ఓకే. అవర్ ఫాదర్ ఎంతమందికి వస్తుంది? పెద్దవాళ్ళకు కూడా కొంచెం వస్తుందా?